వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష బ్లాగ్స్. ఇవాళ మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగానే నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్యాన్ మాత్రం చాలా వేడిగా ఉండాలి. క్యారెట్ మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కలపకపోతే మాడిపోతుంది, టేస్ట్ అన్నది బాగుండదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా అందులోనే వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. సో ముందుగానే వండుకున్న అన్నాన్ని ఇందులో వేస్తున్నాను. బాస్మతి రైస్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కానీ నేను లంచ్ బాక్స్ పెడుతున్నాను కాబట్టి బాస్మతి రైస్ కాకుండా రెగ్యులర్గా మనం తినే అన్నంనే వేస్తున్నాను. అన్నం వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. సాసెస్ ఏమీ యూజ్ చేయలేదు. ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా ఏ ఫ్రైడ్ రైస్లో అయినా చేసేటప్పుడు అన్నం బాగా చల్లగా ఉండాలి. మళ్ళీ మనం వేసాక అన్నంలో నుండి పొగలు అలా వచ్చేదాకా వేడిగా అయ్యేదాకా స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలి. అంతే, ఒకసారి కలుపుకున్న తర్వాత మన వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా ఇందులోకి ఆప్షన్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బఠానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి బఠానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అన్నంలో నుండి పొగలు వస్తున్నాయి. Thanks for watching. Please do like, share and subscribe.